సార్ నిన్న మోదీ గారిని కలిసినప్పుడు చంద్రబాబు గారు తిరుపతి లడ్డూని చేతిలో పెట్టి ఇది స్వచ్ఛమైంది, కల్తీ లేనిది, మీరు తృప్తిగా తినొచ్చు అని చెప్పి కమెంట్ చేస్తే ఆయన నవ్వుతూ స్వీకరించారు అని చంద్రబాబు గారు అన్నారు సార్. అంటే ఇప్పుడు లడ్డు పట్టుకున్న వాళ్ళందరికీ ఆ క్లారిటీ ఇవ్వాలంటారా? అంటే మనకి ప్రపంచంలో ఇతర మతాల్లో ఇది లేదు. బహుశా బౌద్ధంలో ఉందేమో, జైన మతంలో ఉంది. భారతీయ మతాల్లోనే శాకాహారము, ఇప్పుడు నాకు చాలా కాలం క్రితం ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు, ఫ్రాన్స్లో ఏదో రెస్టారెంట్లో భోజనం చేస్తుంటే అక్కడంతా ఆ రోజుల్లో 30 ఏళ్ల క్రితం శాకాహారం అనే కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చింది. వేగన్ డైట్, శాకాహారం ఇప్పుడు వచ్చింది. ఆ రోజుల్లో అసలు ఉండేది కాదు. మీరు శాకాహారం అయితే మీరు బతకడానికి కష్టం అక్కడ, అట్లా ఉండేది. సో వాళ్ళు రెస్టారెంట్ పెట్టి దానిలో మాంసం మొక్కలు ఉన్నాయి. నేను వెజిటేరియన్ అని చెప్పంటే ఆ వెయిటరు ఆ మాంసం మొక్కలు తీసేస్తానన్నట్ట. చెడు ఉద్దేశంతో కాదు. వెజిటేరియన్ అంటే నాన్ వెజిటేరియన్ తినడమే కానీ మనలాగా మైల పవిత్రము ఇది పుట్టుకోకూడదు, ఇది కదా మన కాన్సెప్ట్. చాలా మందికి అందులో దైవ కార్యాల్లో, శుభకార్యంలో, పండుగప్పుడు మాంసం అన్నది మనం సహించడం. ఇది భారతీయ సంస్కృతి. అది బయట ఉన్న వాళ్ళకి అర్థం కాదు, ఈ దేశంలో పెరిగిన వాళ్ళకి అందరికి అర్థమవుతుంది. మరి ఆ నేపథ్యంలో ప్రతి వాళ్ళకు ఒక బెరుకు ఉంటుంది. అందుకే నాకు అర్థమైనంత వరకు దానిలో యానిమల్ ఫ్యాట్ కలిపారని చెప్పాను, కానీ అంత దిగ్భ్రాంతి కలగడానికి కారణం అది. సరే, బహుశా నేను అనుకుంటే ఏం జరిగిందో నాకు తెలియదు, ఇది విచారణ జరుగుతుందని విన్నాను. పర్యవేక్షణ సరిగ్గా లేక మరి ఏదో ఒక టెండర్ మీద కానీ టెండర్లో లోయెస్ట్ కాస్ట్ అని చూస్తారు తప్పితే ఏంటంటారు. మరి మార్కెట్లో ఘీ నాకు తెలియదు రేట్ అంటుంది. నేను ఘీ తిన్నాం 40 ఏళ్ళ నుంచి మా ఇంట్లో ఘీ నిషిద్ధం ఎప్పుడు కూడా, ఎందుకంటే అది సాచురేటెడ్ ఫ్యాట్. 650 వరకు ఉంది సార్. 650కి మీకు మార్కెట్ లో ఘీ ఉంటే మీకు 200కి ఎవరైనా సప్లై చేశాడు అనుకోండి, అంటే అనుకోండి, ఇక్కడ భక్తితో మేము దేవుడికి ఇస్తున్నాము అనే ఫీలింగ్ తో కూడా నాకు తెలియదు వాస్తవం ఏంటో. కానీ మార్కెట్ లో 650 రూపాయలు కొనే వస్తువుని మీరు టెండర్ లో 200 నాకు ఇస్తానని చెప్పంటే వెంటనే నేనేమనుకోవాలి, ఎక్కడో కల్తీ ఉందనే కదా, కల్తీ ఉందనే కదా. ఎందుకు తక్కువకి ఇస్తున్నాడని ఆలోచన. అంత తక్కువ ఎలా సాధ్యమవుతుంది? నష్టపోయి ఎందుకు ఇస్తారు? ఏ కాంట్రాక్ట్ అయినా కానీ కాంట్రాక్ట్ ఎందుకు టెండర్ ఎందుకు అయితే ఉచితంగా దానం చేసేవచ్చుగా. కాబట్టి ఎక్కడో పర్యవేక్షణ లోపం జరిగింది, దురుద్దేశం ఉందని నేను అనుకోను. ఏదో హిందువులందరితో కూడా యానిమల్ ఫ్యాట్ తినిపించాలని చెప్పి ఎవడో అక్కడ కోరుకున్నాడు, కుట్ర ఉందని నేను అనుకోను. ఖచ్చితంగా నిర్లక్ష్యం ఉంది, ఖచ్చితంగా పర్యవేక్షణ లోపం ఉన్నది. ఎక్కడ లోపం జరిగిందో చూడండి, చర్య తీసుకోండి, ఇక ముందు జరగకుండా కట్టుదిట్టాలు ఏర్పాటు చేయండి. అసలు నిజంగానే నిజ నిర్ధారణ అనేది కంప్లీట్ గా జరగకుండానే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా మంది భక్తులని అయోమయానికి గురి చేసిందంటారా సార్? ఆయనకి ఏం తెలుసో తెలియదు, నాకు తెలియదు, కాబట్టి దానిలోకి నేను అంతకంటే ఎక్కువ వ్యాఖ్యానించను. దిస్ ఇస్ ఆల్ అవర్ రోల్. తప్పు జరిగితే దాన్ని పరిశీలించండి. ప్రభుత్వం వారు ఇది ఇచ్చారు, నేను ఆ స్టేట్మెంట్ కూడా చూడాలి. నాకు దీనిలో పెద్దగా ఆసక్తి లేదు, ఆనెస్ట్ గా చెప్తున్నాను. మనం దేశం గురించి ఆలోచిద్దాం, మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. వచ్చే తరం భవిష్యత్తు. రాజకీయం అంటే, పరిపాలన అంటే అర్థమైంది తప్ప ఊరికే సెన్సేషనల్ న్యూస్ ఆ రోజు ఆ పూట నాకు ఆసక్తి లేదు. సార్, ప్రతి సందర్భంలో నాకు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక ఆర్మీ మ్యాన్ లేదంటే దేశం కోసం నిరంతరం కృషి చేసే ఒక పర్సన్ నా కళ్ళ ముందు చూస్తుంటే నిరంతరం దేశభక్తి, దేశానికి సంబంధించిన మాటలు కూడా ఇవే వినిపిస్తూ ఉంటాయి. అంటే మీ ఆలోచన ఏం సార్? ఎలా ఉండాలి జేపీ గారి మాటల్లో, ఈ దేశం ఎలా ఉండాలి, ఎలా వెళ్తోంది ముందుకి? నేను చిన్నప్పుడు ఒక మారుమూల పల్లెటూళ్ళలో తెలుగు మీడియంలో ఇంట్లో కరెంటు కూడా లేకుండా, ఇంట్లో టాయిలెట్ లేకుండా బతికినవాడిని. మిగతా లక్షలాది మందిలో భాగంగా, నేను ప్రత్యేకం కాదు, భారతదేశంలో కోట్లాది మంది పెరిగినట్టుగా నేను పెరిగినవాడిని. పంచాయత్ సమితి ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాల, ఇంకా మిగతా వాళ్ళతో పోలిస్తే, చాలా గ్రామాలతో పోలిస్తే మా గ్రామంలో అదృష్టం, మంచి నాయకత్వం ఉండటం చేత, ఆనాడు స్థానిక ప్రభుత్వాలు సమర్థంగా పనిచేయడం చేత అది మాకు అందినాయి. మంచి విద్య అందింది. ఈనాటికి కూడా నా మనోఫలకంలో నన్ను గురించి మీరేమన్నా అనుకోవచ్చు, నాకు కనిపించేది నేను ఆనాడు ఆ స్కూల్కి వెళ్ళిన కుర్రాన్ని. ఇవన్నీ మిగతావన్నీ నేను తర్వాత చేసినవో చేయనివో నాకేం పెద్ద నన్ను ప్రభావితం చేయవు, అవన్నీ ఇన్సిడెంటల్. నా మనోఫలకంలో నేను ఆనాడు ఒక 1969లో గ్రామం నుంచి బయటకు వచ్చాను. అది జరిగి 55 ఏళ్ళు అయింది. కాబట్టి 55 ఏళ్ల క్రితం ఆ గ్రామంలో స్కూల్కి వెళ్ళిన కుర్రాన్ని నేను. ఆ కుర్రాన్ని దానిలో చూసుకుంటాను నేను. ఆనాడు ఆ కుర్రాడు కొన్ని అవకాశాలు ఈనాడు లేవు. 55 ఏళ్ల తర్వాత వాడు అవకాశాలు 100 రెట్లు పెరగాల్సి ఉండే, ఏ గ్రామంలో పెరిగినా కూడా. టెక్నాలజీ ఎంత పెరిగింది, సంపద ఎంత పెరిగింది, కానీ ఈవేళ ఆ గ్రామంలో చదివే కుర్రాడికి భవిష్యత్తు లేదు. అది నన్ను దహించేస్తుంది.
అంతకుమించి పెద్ద దేశభక్తి మరొకటి గురజాడ అప్పారావు గారు చెప్పినట్టుగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. దేశం అంటే ఒక గీతలు నేను కోట్ల. ఈ దేశంలో ప్రజలకి మౌలికమైన అవకాశాలు లేకుండా వాళ్ళ పుట్టినటువంటి కులమో కుటుంబమో ఆ తల్లి గర్భమో వాళ్ళ భవిష్యత్తును శాసిస్తుంది. నేను దాన్ని ద్వేషిస్తాను. ఒక బిడ్డ భవిష్యత్తుని పుట్టుక శాసిస్తే నాకు కంపరం వస్తుంది. దాన్ని మార్చాలా, మిగతా అన్ని నాకు అనవసరం. ఎవడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎవడు మంత్రిగా ఉన్నాడు, ఎవడికి ఆఫీసర్, నాకేం కావాలా, మీకేం కావాలా? ఈ దేశంలో ప్రజలకి ఏమవుతుంది? ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశం ఉండాలి, ఎక్కడ పుట్టినా కూడా. అది జరగటం. బట్ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ఇంప్లిమెంటేషన్స్ వల్ల మీరు అనుకున్న సిచ్యువేషన్ బయట కనిపిస్తుందా సార్? అది ఎప్పటికీ జరిగితే నాకు ఆవేదన ఎందుకు ఉంటుంది? ఈ వయసులో పని ఎందుకు చేస్తాను? హాయి ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు కదా. నన్ను ఏమన్నా నువ్వు పని చేయని కొట్టారా? నన్ను ఏమన్నా నా ఇష్టం కదా అది. కాబట్టి కొన్ని బాగా జరుగుతున్నాయి, అన్ని జరగట్లేదు. ఇప్పుడు ఒకప్పుడు టెలిఫోన్ అంటే గగనం. నేను IAS లో చేరినాడు కూడా ఫోన్ చేయాలని చెప్పంటే 30 కిలోమీటర్ల దూరం. నేను కరీంనగర్ జిల్లాలో ట్రైనింగ్ వెళ్ళాను. కరీంనగర్ నుంచి మీరు హుస్నాబాద్కో మరో ఊరికో ఫోన్ చేయాలంటే ట్రంక్ కాల్ చేయాలి. ఆ రోజుల్లో 3 గంటలు పట్టేది. 3 రూపాయలు ఎంతో ఛార్జ్ చేసేవాళ్ళు ట్రంక్ కాల్కి. అంటే ఈవేళ 30 రూపాయలు 50 రూపాయలు. ఆ రోజు 3 రూపాయలు అంటే 44 ఏళ్ల క్రితం 3 రూపాయలు అంటే చాలా పెద్ద. ఈవేళ 40-50 రూపాయలు ఉంటుంది కదా. లెక్కేసుకోండి, మీరు ఊహించుకోండి. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి ఫోన్ చేయాలంటే ఈవేళ 50 రూపాయలు మీరు కట్టాలంటే మీరు ఏమవుతారు? విప్లవం వస్తుంది దేశంలో. అవన్నీ భరించిన వాళ్ళం. ఈవేళ ప్రతి చేతిలో ఫోన్ ఉందిగా. పైసా ఖర్చు కాకుండా ఫోన్ చేయగల. అమెరికాకి చేయగలుగుతున్నారుగా, మీరు లండన్ చేయగలుగుతున్నారుగా. ఇది అభివృద్ధి కాదు? కరెంటు ఈ మధ్య దాకా 20 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం దాకా కరెంటు గగనం. ఒక గంట సేపు మనం కూర్చుంటే 10 సార్లు కరెంట్ పోయింది. టీవీ నేను సబ్ కలెక్టర్గా ఉండగా ఏషియా 1982లో ఇండియా పాకిస్తాన్ హాకీ ఫైనల్స్ వస్తే ఏషియా విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్నాను. మరి చూడాలని మా అందరికి ఒకలాట ఆఫీసర్లు మేము అందరం 700 మందిని ఏం చేసామో తెలుసా? కాకినాడ వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ పెద్ద నగరం కాబట్టి ఇక్కడ టీవీ ఉంది. ఒక కాకినాడలో మాత్రం. ఎందుకని కాకినాడ నుంచి మంత్రి గారు ఎంపీగా వచ్చాడు. ఈ టీవీలో చూసిన మంత్రి గారు సంజీవరావు గారు అని చెప్పని మంచి మనిషి ఆయన. ఆయన జాతీయ స్థాయిలో మంత్రిగా ఉన్నాడు, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి. ఆయన టీవీలు ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఆయన కాన్స్టిట్యున్సీ పెట్టుకున్నాడు. టీవీ లేదు. టీవీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఒక దర్శనమే అధికార పార్టీ నాయకులు తప్ప ఇంకొళ్ళారు. ఇవన్నీ చూసిన వాళ్ళం మేము. ఈనాడు ఎంత మార్పు వచ్చింది. కాబట్టి మంచి జరిగింది. మంచి జరగలేదు భారతదేశంలో అంటే మనం మూర్ఖులం. ఆనాడు సిమెంట్ కావాలని చెప్పంటే పడిగాపులు కావాల్సి వచ్చేది నా ఆఫీస్ ముందు. పాపం 10 బస్తాలు సిమెంట్ కావాలని చెప్పంటే వాళ్ళు వచ్చి క్యూలో నుంచి దాని మీద ముద్ర వేయించుకుని ఆ ముద్ర కోసం 10 రూపాయలు 10 రూపాయలు లంచం ఇచ్చేవాడికి అప్పుడు కొనుక్కోవాలి మార్కెట్లో, కంట్రోల్ కమోడిటీ. ఈవేళ సిమెంట్ కానీ స్టీల్ కానీ మరొకటి కానీ ఏం కావాలన్నా మీ ఇష్టం, మీ ఓపిక. కానీ అదే సమయంలో ఆ బిడ్డలకి ఈవేళ భవిష్యత్తు ఏం బాగుపడలా. ఎందుకంటే మంచి విద్య లేదు, డబ్బులు ఖర్చు పెట్టట్లేదా? 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు కలిపితే 55,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా విద్య కోసం. విద్య అంతట్లో అందని విద్య కోసం 55,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఈవేళ కూడా పేపర్లో హెడ్లైన్స్ చూస్తే 11,000 మంది టీచర్లు పెట్టాను. టీచర్లు పెట్టడం కాదయ్యా విద్య, పిల్లలకి విద్య అందటం విద్య. తెలంగాణలో 14 ఏళ్ళు 18 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో 150 మంది గడియారం చూసి టైం చెప్పడం రాదు. ఎంతమంది టీచర్లు పెట్టి జీతాలు ఇస్తే లేకం కావాలయ్యా? విద్య అంటే టీచర్లు జీతాలు ఇవ్వటమా, పిల్లలకి విద్య అవ్వటమా? అది మర్చిపోయాను. ఆరోగ్యం సరిగ్గా అందట్లా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను ఎంతమందికి డెంగ్యూ వస్తుందో, ఎంతమందికి. నేను చెప్పిన వెనక్కర్లా, మీరు గమనించండి. మీ ఊళ్ళో, మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీ పక్కన మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీ పక్కింటికి వెళ్ళండి, పక్క వీధికి వెళ్ళండి. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. జబ్బు చేస్తే ఎంత ఖర్చు అవుతుందో చూడండి. ఇవాళ ఎంత భయపడుతున్నారో చూడండి. 19 లక్షల మంది తెలంగాణలో కేవలం అనారోగ్య కారణం వల్ల ప్రతి సంవత్సరం బేదలైపోతున్నారు. అప్పటిదాకా బేదలు కాని వాళ్ళు మన లెక్కల ప్రకారం. ఆంధ్రప్రదేశ్లో 26 లక్షల మంది బేదలు అవుతున్నారు ప్రతి సంవత్సరం. నేను గణాంకాలతో సహా చెప్తాను, కాదని ఒక్కళ్ళని చెప్పాను నాకు. కాబట్టి వెలుగు నీడలు 2 ఉన్నాయి. మంచిని నేను ఆహ్వానిస్తాను. ఇప్పుడు మేము ఏమన్నాను, ఎప్పుడైతే మీకు ఒక మనోహర్ లాల్ ఖట్టర్ నిజాయితీ అయిన పరిపాలన, సమర్థ పరిపాలన ఇచ్చే మంచి ప్రాధాన్యాలు ఉన్నాయి. ఈవేళ దానికి మళ్ళీ పట్టం కట్టారు. నేను సంతోషపడుతున్నాను. పార్టీ అంటే నాకు అనవసరం, ఎందుకంటే అభివృద్ధికి పట్టం కట్టారు. దాన్ని ఆహ్వానిస్తున్నాను. కానీ మంచి విద్య, మంచి ఆరోగ్యము, చట్టబద్ధ పాలన, అధికార వికేంద్రీకరణ, రాజకీయ పార్టీలలో
నిజమైన ప్రజాస్వామ్యము, ఈ వ్యక్తి స్వామ్యం కాకుండా కుటుంబ స్వామ్యం కాకుండా ఎన్నికల్లో సంస్కరణలు ఇవి వచ్చేదాకా నాకు మనసు ఆరాటం పోదు. ఓకే. కాబట్టి ఆ వెలుగును ఆహ్వానిస్తాను. ఈ దేశం పట్ల అపారమైన విశ్వాసం ఉన్న వాళ్ళనే అవ్వకండి, గర్వపడే వాళ్ళనే అవ్వకండి. అలాగే దేశంలో ఉన్న పొరపాట్లు నేను కళ్ళతో విప్పారణ